నిన్న చంద్రబాబు నాయుడు గారు మహానాడులో గొంతు చించుకుని మాట్లాడుతూ ట్రాన్స్పరెన్సీగా మెగా డిఎస్సీ నిర్వహించామని. ఎక్కడ ట్రాన్స్పరెన్సీగా నిర్వహించారు? 16,000 పోస్టులుంటే 3% చొప్పున 421 పోస్టులను స్పోర్ట్స్ కేటాయించారు. స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఇచ్చారు. ఎవరు? మన లోకేష్ గారి నాయకత్వంలో ఒక మనిషిని పెట్టి అసలు ఆటలంటే తెలియని వాడికి స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఇచ్చారు. 421 మందికి ఇచ్చారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. ఇచ్చే టైంలో ఏం చేశారు? ఒక్కొక్కడికి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు వసూలు చేశారు. వసూలు చేసి అన్నీ కూడా మన లోకేష్ గారికి ఇచ్చారు. ఇది దుర్మార్గమైన పని. మెగా డిఎస్సీలో పోస్టులు అమ్ముకునేటటువంటి స్థాయికి విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు లవ్-క్యాష్లో దిగజారిపోయాడనే విషయాన్ని చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశాలు. దీని మీద విచారణ జరపమని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాపితంగా విద్యార్థి విభాగం పిలుపునిచ్చింది. మన గుంటూరు జిల్లాకు చెందినటువంటి చైతన్య రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా మన జిల్లాకు చెందినటువంటి నవీన్, వినోద్ వీళ్ళందరూ కలిసి పిలుపునిస్తే భారీ ఎత్తున అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము నిరసన చెప్పాం. అయ్యా మా వాళ్ళంతా అడుగుతున్నారు, అయ్యా విద్యాశాఖ మంత్రి లవ్-క్యాష్ రాజా రాజీనామా చేయి రాజా అన్నాడు. ఏమైనా చేస్తాడు కానీ రాజీనామా చేస్తాడా? అయ్యే పనేనాది. అయ్యా నువ్వు రాజీనామా చేయొద్దు, కాసేపు అనుకుందాం, సిగ్గుంటే రాజీనామా చేస్తావు. నీకు ఆ సిగ్గు ఎక్కడుంది? నీకు లేదు, మీ నాన్నకి లేదు. డబ్బులు పోగేసుకోవటం, మోసాలు చేయటం తప్ప రెండో పనే లేనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు మీరు నారావారు. అయ్యా నారా లోకేష్, మై డియర్ రాజా, సిబిఐ ఎంక్వైరీ ఇవ్వయ్యా. సిబిఐ ఎంక్వైరీ వేసి క్లియర్ చీట్ తీసుకో. శభాష్ నారా లోకేష్ బ్రహ్మాండంగా నిర్వహించాడని సిబిఐ తెప్పించుకో. సిబిఐ ఎంక్వైరీ అయ్యవు, రాజీనామా చేయవు, అడిగిన దానికి సమాధానం చెప్పు. డబ్బులు మాత్రం వసూలు చేసుకుంటావు. చివరికి డిఎస్సి ఎగ్జామ్స్ కూడా స్పోర్ట్స్ సర్టిఫికేట్లు అమ్ముకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మిస్టర్ నారా లోకేష్, ఇప్పటికైనా తెలుసుకో. నువ్వు చేస్తున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా దౌర్భాగ్యంగా ఉంది. నీ శాఖనే నువ్వు సరిగా నిర్వహించలేనటువంటి దుస్థితిలో నువ్వు ఉన్నావు. దీనికి సమాధానం చెప్పాలని మేము కోరుతున్నాం. తక్షణమే మేము చేసేటటువంటి డిమాండ్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఇవాళ ఈ పెద్ద ఎత్తున జరిగేటటువంటి నిరసన కార్యక్రమంలో వారు డిమాండ్ చేస్తుంది ఒకటే, మీరు రాజీనామా చేయమని. సస్తే చేయు, నాకు తెలుసు. కానీ నువ్వు సిబిఐ ఎంక్వైరీ అయ్యా రాజా. రాజీనామా అంటే నీ ఉద్యోగం పోద్ది. సిబిఐ వేస్తే ఏమైంది? ఏం కాదుగా. అప్పుడు కూడా నీ ఉద్యోగం పోద్దని భయం, ఎందుకంటే అవకతవకలు ఉన్నాయి కాబట్టి. కనీసం సిబిఐ ఎంక్వైరీ వేసి దీనిలో అన్యాయం జరగలేదని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సిందిగా కోరుతున్నాను. మీ నాన్నగారు గొంతు చించుకున్నా, నువ్వు గొంతు చించుకున్నా, దీనిలో దగా జరిగింది, మోసం జరిగింది. నిరుద్యోగుల్ని మోసం చేసేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి మీరు దిగజారిపోయారు. నిరుద్యోగ భృతి అన్నారు, ఇంతవరకు నిరుద్యోగ భృతి లేదు. నిరుద్యోగులందరినీ మోసం చేసేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమైపోయినటువంటి తండ్రి కొడుకులు దీనికి సమాధానం చెప్పాలని, సిబిఐ ఎంక్వైరీ వేసి దీని మీద విచారణ జరపాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.